ధన్యత కలిగి ఉన్నాడు. అలాగే మరి దేవుని పిల్లరా, మన దేవుని బిడ్డలుగా మనం ఉన్నామంటే అటువంటి శోధన చేయించాలి. ఇక్కడ మరి కొత్తగా మరి మనోడు వచ్చారు కాబట్టి యాకోబు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి చదువుకున్నాం కదా. శోధన సహించువాడు ధన్యుడు. అంటే శోధన, ప్రతి విధమైన శోధనని, అనారోగ్యం అవ్వచ్చు, ఏదైనా ఇబ్బందులు అవ్వచ్చు, ఏదైనా సహించువారు ధన్యులే. మనకి మరి చూసినట్లయితే మరి దేవుని పిల్లరా, మరి ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ కొద్దిగా విసులుబాటు ఏదైనా వచ్చినా సరే అది ధన్యతే. మరి దాన్ని బట్టి దేవునికి మహిమపరిచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో పోరాడే వారికి ఉండాలి. పోరాడి దేవుడే సహాయకుడు. అందుకని దావీదు భక్తుడికి ఒక మాట అన్నాడు, మరి 121 దావీదు కీర్తనలో, కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అంటున్నాడు. నువ్వు లక్షిస్తావా, నువ్వు 50,000 ఇస్తావు, నువ్వు ఇస్తా ఏమిస్తావు, నువ్వు పండిస్తా ఏమిస్తా అంటే దేవుడు అంటున్నాడు, అయ్యా నీకు నేను ఆరోగ్యాన్ని ఇస్తాను, నీకు ఆయుష్ని ఇస్తాను, నీకు వ్యాపార అభివృద్ధి నేను చేస్తాను, నీకు ఉద్యోగంలో ఆశ